హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జెస్సీ లాగ్స్ అండ్ కుకింగ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈరోజు మేమైతే బీట్రూట్ ఫ్రై చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎలా చేయాలో చేసి చూపిస్తాం, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము బీట్రూట్ ఫ్రై చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఇవి 1/2 kg బీట్రూట్. మనము దీని మీద తోలంతా తీసి కట్ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా మొత్తం తోలు తీసేయాలి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఇలా దీంతో పీలతో తీసేయాలి మొత్తం. ఇవి ఇవి అంతా తీసినాక మనం నీళ్ళలో వేసుకుందాము. ఇవి కోయక ముందరనే, సన్నగా కట్ చేసుకోక ముందరనే మనం దీనిని కడుక్కోవాలి. చూడండి, మొత్తం ఇలా చేసుకోవాలి. మొత్తం ఇట్లా నీట్గా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం వాటర్లో వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, దీనిపైన చెక్కంతా తీసేసినాను మొత్తము. చూడండి ఫ్రెండ్స్, ఇలా నీళ్ళలో వేసుకొని దీన్ని కడుక్కోవాలి. ఎందుకంటే మనము కట్ చేసినాక కడుక్కోకూడదు కాబట్టి ఇప్పుడే కడుక్కొని కట్ చేసుకోవాలి. 4 ఉల్లిగడ్డలు తీసుకున్నాను. ఇప్పుడు ఇవి కూడా కట్ చేసుకున్నాము. ముందు పైన తోలంతా తీసేద్దాము. ఇవి కూడా కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఇదైతే నల్లగా వచ్చినాయి, కడుక్కొని వస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిగడ్డ కూడా కడుక్కొని వచ్చినాను. ఇప్పుడు ఇవన్నీ తీసేసి మనం కట్ చేసుకుందాము. ఇప్పుడు ఈ బీట్రూట్ ని పైన ఉంది కదా, ఈ బొడ్డు మొత్తం కట్ చేయాలి. సో 2 పక్కల కట్ చేసుకున్నాక మనం దీనిని సన్నగా కట్ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, సన్నగా కట్ చేసుకోవాలి. ఇవి పెద్దగా కట్ చేస్తే వేగడానికి టైం పడుతుంది. కాబట్టి నేను సన్నగా కట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, అన్ని ఇలా కట్ చేసుకోవాలి సన్నగా. మొత్తం కట్ చేసినాక చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. ఇప్పుడు మనము ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇవి కూడా సేమ్ బీట్రూట్ లెక్కనే సన్నగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము ఉల్లిగడ్డలు కూడా. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ కూడా ఇట్లా సన్నగా కట్ చేసుకొని మనం పెట్టుకోవాలి. అవి బీట్రూట్ మనం సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసుకోవాలి. అవి సన్నగా ఇవి పొడుగుగా కట్ చేస్తే బాగుండదు కాబట్టి ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలన్నీ. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ కూడా అన్ని కట్ చేసుకున్నాను. మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకుందాము. బీట్రూట్ కట్ చేసుకున్న షాపింగ్ బోర్డ్ మీద కట్ చేసినాక రెడ్గా అయినాయి కొద్దిగా. చూడండి ఫ్రెండ్స్, అన్ని ఇట్లా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం దీన్ని ఫ్రై చేసుకుందాము. ఎలా చేయాలో చేసి చూపిస్తాను, చూడండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని బాగా పెట్టుకుందాము. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను. బీట్రూట్ ఫ్రై కాబట్టి ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. కొంచెం ఆయిల్ వేసుకోండి, ఒక 4 స్పూన్లమైనా పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, 4 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. 4 స్పూన్లు అంటే మనం నూనె వేసే గంట ఉంటుంది చూడండి ఫ్రెండ్స్, దాంతో 4 వేసుకోండి. నూనె కాగిన తర్వాత బీట్రూట్ వేసుకుందాము. నూనె హీట్ ఎక్కింది, ఇప్పుడు బీట్రూట్ వేసుకుందాము.
చూడండి ఫ్రెండ్స్, మొత్తం బీట్రూట్ అంతా దీంట్లోకి వేసుకుందాము. మనం హై ఫ్లేమ్లోనే కాసేపు మూత పెట్టి ఉడికించుకుందాము, ఒక 2 నిమిషాలు. తర్వాత సిమ్లో పెట్టాలి. ఇప్పుడు మనం మూత పెట్టుకుందాము. 2 నిమిషాలు మూత పెడదాము. హై ఫ్లేమ్లోనే మూత పెట్టి ఉడికించుకుందాము. 2 నిమిషాలు అయింది. బాగా కలుపుకోవాలి మూత తీసి. ఇప్పుడు ఇట్లా 2 నిమిషాలు హై ఫ్లేమ్లో మగ్గినాక మనం దీంట్లో ఉప్పు వేసుకుందాము. మనం తగినంత ఉప్పు వేసుకుందాము. 1/2 కేజీకి నేను ఈ స్పూన్తో 2 వేస్తున్నాను. ఇప్పుడు ఇట్లా ఉప్పు వేసుకున్నాక మనం బాగా కలుపుకోవాలి. ఇది అవ్వడానికి కనీసం 1/2 అవర్ అన్నా పడుతుంది. సన్న మంట మీద మగ్గాలి ఇది. అప్పుడే మనకు బీట్రూట్ ఫ్రై బాగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇట్లా పెట్టినాం కదా, సాల్ట్ వేసి కలిపినాం కదా మనము. ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టుకుందాము. స్టవ్ సిమ్లో పెట్టుకొని, మరి సిమ్లోనే మరి కొంచెం మీడియంగా పెట్టుకోండి. ఇప్పుడు మనం మూత పెట్టి మగ్గించుకుందాము. ఒక 5 నిమిషాలకు ఒకసారి చూసుకుంటూ ఉండాలి. 5 మినిట్స్ తర్వాత చూపిస్తాను. చూద్దాం ఫ్రెండ్స్, ఇప్పుడు మూత తీసి చూద్దాము. 5 నిమిషాలు అయింది. చూడండి ఫ్రెండ్స్, బీట్రూట్ కాస్త మెత్తపడింది. ఇలానే కొంచెం ఇంకొక 5 నిమిషాలు పెడదాము. ఈ బీట్రూట్ అనేది బాగా మెత్తగా కావాలి. గట్టిగా ఉంది ఇది. ఇప్పుడు మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుందాము. ఇది మొత్తం కావడానికి అర్ధగంట పడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే చిన్న మంట మీద ఉడకబెట్టుకోవాలి కాబట్టి అర్ధగంట పడుతుంది. ఇప్పుడు ఇంకొక 5 నిమిషాలు దీన్ని మగ్గనిచ్చి మళ్ళీ వచ్చి చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, 5 నిమిషాలు అయింది. ఇది మొత్తం కావడానికి అర్ధగంట పడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే చిన్న మంట మీద ఉడకబెట్టుకోవాలి కాబట్టి అర్ధగంట పడుతుంది. ఇప్పుడు ఇంకొక 5 నిమిషాలు దీన్ని మగ్గనిచ్చి మళ్ళీ వచ్చి చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, 5 మినిట్స్ అయిపోయింది. 5 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు మనం మూత తీసుకొని కలుపుకుందాము. ఇట్లా సగం ఉడికినాక మనం ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకుందాము. మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఉల్లిగడ్డలు వేసుకుందాము. సగం ఉడికినాయి. చూడండి, ఇట్లా ఒత్తి చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు మనము ఆనియన్స్ వేసుకుందాము. కట్ చేసిన ఉల్లిగడ్డలు చూడండి మొత్తం వేసేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఇలా కలుపుకుందాము. ఇప్పుడు ఇలా కలుపుకున్నాక మనం దీంట్లో పసుపు వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, సగం స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు పసుపు వేసినాక బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం మళ్ళీ మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. దీన్ని మూత పెట్టుకుంటూ మగ్గించుకోవాలి. ఇది మొత్తం సాఫ్ట్గా అయ్యేంత వరకు మనము దీన్ని మగ్గించుకోవాలి. మళ్ళీ మూత పెడతాను. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ చూస్తాను. 5 నిమిషాలు అయింది ఫ్రెండ్స్. మళ్ళీ చూద్దాము. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మగ్గిపోతున్నాయి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గిదినాను ఫ్రై చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, హై ఫ్లేమ్లో పెట్టినాను. ఆనియన్స్ ఉల్లిగడ్డలు వేసినాం కదా, ఉల్లిగడ్డలు వేసినందుకు దీంట్లో నీరు వచ్చింది కాబట్టి మనం దీన్ని
హై ఫ్లేమ్లో పెట్టినాను. ఇప్పుడు దీనిని బాగా మగ్గించుకోవాలి హై ఫ్లేమ్లోనే, మొత్తం తడి అంతా పోవాలి. దీన్ని కలుపుతుండాలి ఫ్రెండ్స్, లేదంటే బాగా అంటుకుపోతుంది. చూడండి ఇట్లా కలుసుకుపోతుంది, కాబట్టి మనం కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. ఇప్పుడు మూత పెట్టుకొని అవసరం లేదు. చూడండి ఫ్రెండ్స్, నూనె తేలుతుంది. ఇప్పుడు మనకు మగ్గిపోయిందని అర్థం. ఇప్పుడు అప్పుడే మనం ఇట్లా బీట్రూట్ ముక్క ఒత్తి చూస్తే తెలుస్తుంది. కారము, కొబ్బరి పొడి వేసుకుందాము. రెండు స్పూన్లు కారం వేసుకుంటున్నాను. 4 స్పూన్లు కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి సగం స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు మన స్టవ్ సిమ్లో పెట్టుకొని కలుపుకుందాము. ఇప్పుడు వేసిన కారం, కొబ్బరి పొడి అంతా బాగా కలసాలి. ధనియాల పొడి ఇవన్నీ కలిసేంత వరకు కలుపుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఇట్లానే కలుపుకోవాలి. బాగా పట్టింది కదా. ఇప్పుడు మనము మూత పెట్టుకుందాము. ఒక 5 నిమిషాలు ఇవన్నీ వేసినాం కదా, కారం ఇవన్నీ, కొబ్బరి, ధనియాల పొడి మొత్తము ఆ కర్రీకి మొత్తం పట్టాలి. ఈ ఫ్రైకి మొత్తం పట్టాలి అది, కాబట్టి మనము మూత పెట్టుకుందాము. ఒక 5 నిమిషాలు ఫ్రెండ్స్. 5 నిమిషాల తర్వాత కర్రీ రెడీ అయిపోతుంది. ఫ్రై రెడీ అయిపోతుంది. చూద్దాం ఫ్రెండ్స్, 5 నిమిషాలు అయిపోయింది. చూడండి బాగా మగ్గిపోయింది. ఇంకా ఆయిల్ కూడా పైకి వచ్చింది. బీట్రూట్ ఫ్రై రెడీ అయింది ఫ్రెండ్స్. ఇది జొన్న రొట్టెలకు కానీ చపాతీలకు కానీ బాగుంటుంది. ఇప్పుడు మీరు ఉప్పు చూసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ ఉప్పు సరిపోకుండా ఉప్పు వేసుకోండి. మాకైతే సరిపోతుంది, నేను వేసింది. ఎందుకంటే చపాతీలో కాబట్టి ఉప్పు సరిపోతుంది. చపాతీలో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి. చూసారా ఫ్రెండ్స్ ఎలా చేశాను బీట్రూట్ ఫ్రై. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. బాగా అయిపోయింది, ఇది బాగా మగ్గిపోయింది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఇలాగా బాగుంటుంది. బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయింది. మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి. బాయ్.